హాయ్ హలో నమస్తే. నేను మీ ఈశ్వరి. వెల్కమ్ టు ఈశ్వరి క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఒక న్యూ డిజైన్తో మీ ముందుకు వచ్చేసానండి. మరి ఆ డిజైన్ ఎలా ఉందో, ఆ కాంబినేషన్ ఏంటో మొత్తం ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ డిజైన్ క్యాటలాగ్లో చూపిస్తాను. ఈ డిజైన్ అండి, ఎలిఫెంట్ డిజైను. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇది హాఫ్ హ్యాండ్, ఇది ఫుల్ హ్యాండ్. ఇది ఓన్లీ బోర్డర్ వస్తుంది, ఇది ఓన్లీ బోర్డర్ లైన్ హ్యాండ్స్కి. ఇది హాఫ్ హ్యాండ్ బుటీస్ ఇవి. ఇది ఫుల్ హ్యాండ్, ఇది ఫుల్ హ్యాండ్. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇది ఓన్లీ జస్ట్ బోర్డర్ వస్తుంది. ఇది హాఫ్ హ్యాండ్ అనమాట. బోర్డర్ వచ్చి 3 బుటీస్. ఇక్కడ బోర్డర్ వచ్చేసి 3, 4, 5 బుటీస్. డిజైన్ ఎలా ఉందో చెప్పండి. మనము మరి స్టార్ట్ చేద్దామా? మరి ఫస్ట్ ఫ్లవర్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఆ తర్వాత ఇవి 1, 2 ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకు అవన్నీ డిజైన్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఏ డిజైన్ కావాలో ఇక్కడ దాని మీద క్లిక్ చేసేస్తే బిగ్ డిఎస్టి 1 క్లిక్ చేసేస్తే మనకి ఏ నెంబర్ కావాలో అవన్నీ వస్తాయి. ఇక్కడ మనకి నెంబర్ సరిపడా ఉందో లేదో, నాకు 128 కావాలి. ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయేమో లేదా చెక్ చేసుకుందాము. 128 ఇదిగో ఇక్కడ ఉందండి. ఇది క్లిక్ చేసేసి బ్యాక్, బుటీ, ఫ్రంట్, ఫుల్, హాఫ్, నార్మల్ హ్యాండ్, మనకు ఏమేం కావాలో అవి కాపీ చేసేసుకుందాం. ముందు మనకి బ్యాక్ నెక్ కావాలి. బ్యాక్ వచ్చేసిందండి డిజైను. మనం ఇప్పుడు కాపీ చేసేసుకుందాము. ఓకే క్లిక్ చేసేస్తే కాపీ అవుతుంది. చూడండి, కాపీ ప్లీజ్ వెయిట్ అని ఉంది. మనకి స్క్రీన్ మీదకి కాపీ అవుతుందండి. ఫ్లవర్ ఆప్షన్లోకి వెళ్తే కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఫ్రంట్ వచ్చేసింది ఈ స్క్రీన్ పైన. ఓకే క్లిక్ చేసేస్తే ఓకే క్లిక్ చేసేస్తే కాపీ అని పడుతుంది. చూడండి, అది కూడా కాపీ అయిపోయింది. మనకి ఇంకా తర్వాత ఫుల్ లెంత్, మనకి హాఫ్ లెంత్ సరిపోతుంది. మనకి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు. ఫుల్ లెంత్ అయితే ఫుల్ లెంత్, హాఫ్ అయితే హాఫ్, వాళ్ళకి ఎలా కావాలంటే అలా. నాకు ఇప్పుడు హాఫ్ లెంత్ కావాలి. హ్యాండ్ హాఫ్ వచ్చిందండి. అదిగో ఎలిఫెంట్స్ డిజైన్ అండి, మీకు చూపించాను కదా. ఇప్పుడు మనము ఓకే క్లిక్ చేద్దాము. కాపీ అవుతుంది. కాపీయింగ్ ప్లీజ్ వెయిట్ అని ఆ నెంబర్ పడుతుందండి, ఆ డిజైన్ నెంబరు. ఓకే, మనకి ఇంకా నార్మల్ హ్యాండ్ ఏం అవసరం లేదు. జస్ట్ హాఫ్ హ్యాండ్, బ్యాక్, ఫ్రంట్, ఇంకా బుటీ అవసరమైతే తర్వాత మనము యాడ్ చేసేసుకుందాము. మనం ఇప్పుడు ఫ్లవర్ ఆప్షన్లోకి వెళ్దాం. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హాఫ్ లెంత్ స్లీవ్స్ అన్నమాట. మనం ఈ 3 కాపీ చేసుకున్నాము. ఈ 3 ఇక్కడ ఫ్లవర్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఫ్లవర్ ఆప్షన్ మీద ఇది స్క్రీన్ అన్నమాట. ఈ స్క్రీన్ పైన మనం ఏవైతే కాపీ చేసుకున్నామో ఆ డిజైన్స్ ఉంటాయి అన్నమాట. బ్యాక్, ఫ్రంట్, హాఫ్ లెంత్ స్లీవ్స్ అన్నమాట. X 100, Y 100, అది మిషన్ సెట్టింగ్లోనే ఉంటుంది. మన మెజర్మెంట్ని బట్టి బ్యాక్ నెక్ పొడవు చూసుకొని ఎంత ఉందో దాన్ని బట్టి, ఎక్కువ ఉంటే పొడవు +10 చేసేసి 110 అలా పెంచుకుంటూ పోవాలి మనం డిజైన్ చూసుకొని. లేకపోతే తక్కువ ఉందనుకో 9.5, 9 అలా ఉందనుకో -10 యాడ్ చేయాలి.
ఇప్పుడు ఎక్స్ మారుద్దాము. ఎక్స్ 100 ఉంది కదా, 90 చేద్దాము. క్లిక్ చేసేసి క్లియర్ నొక్కేస్తే అది మొత్తం పోతుంది. ఇప్పుడు 90 ఓకే. ఇక్కడ కూడా ఓకే. ఈ స్క్రీన్ మీద కూడా ఓకే క్లిక్ చేసేస్తే అప్పుడు రీడింగ్ తీసుకునేది అనమాట. ఆ విధంగా వచ్చినప్పుడు మన డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తుంది అనమాట, మన డిజైన్ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు అదే మాదిరిగా మనం వై అనే ఆప్షన్లోకి వెళ్ళి 90 క్లియర్ చేద్దాం. 90 ఓకే. ఇక్కడ కూడా ఓకే క్లిక్ చేసేస్తే అప్పుడు రీడింగ్ తీసుకుంటాం. చూడండి డిజైన్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం -10 వేస్తే తగ్గుతుంది, +10 యాడ్ చేస్తే కొంచెం పెరుగుతుంది అనమాట. ఆ విధంగా మనం ఇప్పుడు ఎస్కేప్ బటన్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఎడిట్ మోడ్ నుంచి ఎంబ్రాయిడరీ మోడ్లోకి పెట్టేసేద్దాము. ఎడిట్ నుంచి ఎంబ్రాయిడరీ మోడ్ అంటే స్టిచ్చింగ్ మోడ్ అనమాట. ఓకే. ఇప్పుడు మన డిజైన్లో కలర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 ఏమేమి కలర్స్? ఇక్కడ కలర్ ఆప్షన్ అనమాట. ఇక్కడ కలర్ ఆప్షన్ క్లిక్ చేసేసి మనకేమేమి కావాలో సెలెక్ట్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను కలర్ ఆప్షన్లో ఒకసారి మనం మూవింగ్ ఇద్దాము, ఏమేమి వస్తున్నాయో మొత్తం చూసుకోవచ్చు. ఎస్కేప్ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఆప్షన్ నొక్కితే ఇక్కడ కూడా ప్లస్ అదిగో మూవింగ్ అవుతుంది చూడండి. అంటే అది మొత్తం ఒక డిజైన్. ప్లస్ ఫస్ట్ డిజైన్, సెకండ్ మొత్తం అయిపోయింది. ఇంకా లేదు. ఫస్ట్ ఒక కలరు, సెకండ్ ఒక కలరు. చూద్దాం. మళ్ళీ మైనస్ లిఫ్ట్ చేయొచ్చు. మైనస్ అది పోతుంది మొత్తం. ఫస్ట్ గోల్డ్ ఇద్దాము, తర్వాత మైనస్, మళ్ళీ ఒక్కసారి ఇలా మైనస్ కనుక క్లిక్ చేసేస్తే అలా మూవింగ్ వస్తుందండి, అంటే బ్యాక్కి వెళ్తుంది. ఆ విధంగా ఒకసారి మనం మైనస్ ఇలా పెట్టుకొని కనుక చేసుకున్నామంటే మనకి ఎగ్జాక్ట్ కరెక్ట్ ప్లేస్ వస్తుందండి. అప్పటి వరకు మనం మైనస్ ప్లస్ ఇలా యాడ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మన స్టిచ్చింగ్కి పర్ఫెక్ట్గా వస్తుందండి, మనం ఎక్కడైతే కావాలో అక్కడ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్స్ ఉంటాయి. దాన్ని మనము ఈ విధంగా సెట్ చేసుకోవాలి. మనం నార్మల్ వాళ్ళ బ్లౌజు యాజ్ యూజువల్గా ఇలా మనం కొలతలు పెట్టేసుకొని ఆ విధంగా యాజ్ యూజువల్గా వాళ్ళ పొడవు వాటిని బట్టి మెజర్మెంట్స్ని బట్టి మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ అలా పెట్టినప్పుడు మనము ఈ విధంగా సెట్ చేసేసుకొని మనకి ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అక్కడ మనము క్లిక్ చేసేసి ఇదిగో సెట్ స్టార్ట్ కనుక క్లిక్ చేసామంటే ఆ మిషన్ ఎక్కడ ఏ ప్లేస్లో మనకి ఏ విధంగా ఆ మొత్తం ప్లేస్లో మాత్రమే వస్తుంది. అప్పుడు ఆ తర్వాత మనకి ఎగ్జాక్ట్ ఎక్కడ కావాలో ప్లస్ సింబల్ ఉంటుంది, ఎక్కడ కావాలో మూవింగ్ 1 నెంబర్ మీద మన హ్యాండ్ కనుక పెట్టి ప్రెస్ చేసేస్తే కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఎక్కడ చూడండి ఖచ్చితంగా అక్కడ స్టిచ్చింగ్ మోడ్ స్టార్ట్ అయిందండి. ఈ విధంగా స్టిచ్ చేస్తుందండి. ఒకసారి చూడండి డిజైను. ఓన్లీ బ్యాక్ నెక్కే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ నెక్, ఆ తర్వాత స్లీవ్స్ కూడా చూపిస్తానండి. ఈ డిజైన్ బ్యాక్ నెక్ వరకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మీకు ఏ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.